వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ జయంతి రాబోతుంది. ఈ జయంతి వేడుకల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారా? అసలు ఈ జయంతిలో ఒక రాజకీయ కోణం కూడా దాగి ఉంటుంది. ఈ జయంతి ఉత్సవాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కనుక వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఏమనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే విజయవాడలో ఈ నెల 8వ తేదీన నిర్వహించినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతరులు అంటే ఏఐసిసి పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు తెలిపారు. మంగళవారం ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరి దగ్గర కూడా కలిసి ఇతర మంత్రులతో కూడా హైదరాబాద్లో వేరువేరుగా కలిశారు. ఆమె సిడబ్ల్యూసి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ గిడుగు రుద్రరాజు కన్వీనర్ వేడుకలు కూడా నిర్వహణకు 8 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి 100% ఈ వేడుకల్లో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆ గతంలో ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో బర్త్డే వేడుకలు లేదా దివంగత వేడుకలు అయితే వచ్చాయి. కానీ దానికి సంబంధించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని కానీ ఎవరిని కూడా ఆహ్వానించట్లేదు. కానీ ఎవరికి వారు వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కేంద్రం నుండి అక్కడ షర్మిల గారు కేంద్రంలో మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఖర్గేని ఇలా చాలామంది ప్రముఖుల్ని పక్క రాష్ట్రాల నేతలను కూడా సీనియర్ నేతలందరూ కూడా ఆహ్వానించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే వైఎస్ఆర్ అసలైనటువంటి వారసులు ఎవరంటే షర్మిల అనే ఒక వార్తలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే సాక్షి ఏదైతే టీవీలో ఉందో ఒకప్పట్లో సాక్షి టీవీలో అంతా కూడా రాజశేఖర రెడ్డి ఫోటోతోనే ఉండేది. కానీ రాను రాజశేఖర రెడ్డి ఫోటో తీసేయడం, ఇప్పుడు బ్లూ కలర్లో కూడా మారిపోవడం. దాంతోపాటుగా మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా రాజశేఖర రెడ్డి గారు మొదట్లో ఆయన ఒకరే ఉండేవారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన పథకాల్లో ఆ నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా ఇద్దరు ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత కాలగమనంలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పూర్తిగా తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ కూడా చూసినట్లయితే రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ని ఎక్కడా కూడా ఈయన తీసుకొచ్చేటువంటి స్కీముల్లో కావచ్చు ఎక్కడా కూడా లేకుండా ఆయన పేరుతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే తీసుకుంటూ వచ్చేసారో ఆ విధంగా కూడా రాజశేఖర రెడ్డికి అసలైన వారసురాలు షర్మిల గారే అన్నట్టుగా కూడా నిరూపించుకునే విధంగా కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఆమె తండ్రి ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏ విధంగా చేశాడు ఏమనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు తండ్రి ఆశయాలను నేను నెరవేరుస్తానంటూ కూడా షర్మిల గారు ఆ రకంగా అయితే ప్రజల్లో ఆమె మమేకమై తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అయితే ఏది ఏమైనా ఇందులో రాజశేఖర రెడ్డి గారు అసలైన వారసులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా లేదా షర్మిల గారు అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లేదా షర్మిల గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.